నువ్విలా మాట్లాడడానికి కారణం ఉన్నట్టే అమ్మ అలా అనడంలో కూడా అర్థం ఉందేమోనమ్మా. నీ మాట వినే కదా శౌర్యతో పెళ్లి కొప్పుకున్నది. నువ్వు చెప్పావనే కదా ఇల్లరికం గురించి మాట్లాడింది. కానీ వాళ్ళ సంబంధమే వద్దని వెళ్ళిపోయారు కదా. బావలాంటి వాడు భర్తగా దొరకడం ఒక విధంగా అదృష్టం కదా రామా. నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైనా నిన్ను ప్రేమించే వ్యక్తి నిజ జీవితంలోకి వస్తున్నందుకు మాకు కూడా సంతోషంగానే ఉందమ్మా. నువ్విప్పుడు బావతో కూడా పెళ్లి వద్దు అంటే బాధల్ని కొని తెచ్చుకున్నట్టే రామా. అది కాదు నాన్న. ఆలోచించు రామా. నువ్వు మా మాట విని తల ఉంచి తాళి కట్టించుకుంటావు, లేదు ఊళ్ళో వాళ్ల మాటలకి మమ్మల్ని తల దించుకునేలా చేస్తానంటావా? మీ పెళ్లితో అయినా ఈ ఇంటి గౌరవం నిలబడాలమ్మా. ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత నీ చేతుల్లోనే ఉందమ్మా. నాన్న, దాన్ని బతిమలాడతారేంటండి? వినక ఎక్కడికి పోతుంది? దాని మాట విని ఇంత దాకా వచ్చినప్పుడు అది మన మాట వినదా? వింటుంది. అమ్మో, సీనయ్యతోనే దీని పెళ్లి జరిగి తీరుతుంది. రండి. రఘు అడిగిన తర్వాత అదెలా కాదంటదే? పెళ్లికి ఒప్పుకున్నట్టే. పద్మ, పదవే, ఇక పెళ్లి పనులు మొదలు పెట్టడమే తరువాయి. పద. ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో కనపడుతున్నారు? కొంపదీసి కొడతారా ఏంటి? సార్, హాయ్ అస్మిత, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. మీరు కొట్టకపోతే ఇంకా బాగుంటాను. కొట్టడం ఏంటి? మీరు కోపంగా కనపడితేను మళ్ళీ లాస్ట్ టైం లాగా చెంపలెక్కడ వాయిస్తారోనని. ఈ కోపం నీ మీద కాదు, రామలక్ష్మి మీద. అందుకే నిన్ను రమ్మన్నాను. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే. ఏంటి సార్, రామలక్ష్మి మీ మీద కోపం చూపించడం ఏంటి? మీరేనా ఇలా మాట్లాడుతుంది? తనే నన్ను ఇలా మాట్లాడేలా చేసింది. ఏం చేసింది సార్? నన్ను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ పెళ్లి ఆపడానికి వాళ్ళ ఇంట్లో ఇల్లరికం డ్రామా ఆడింది. పెళ్లి తర్వాత కూడా రామలక్ష్మి మా కళ్ళ ముందర ఉంటే బాగుంటుందన్నదే మా కోరిక శౌర్య. నువ్వు మా ఇంటి కల్లుడుగా కాదు, ఇల్లరిక పల్లుడుగా వస్తేనే మా కోరిక తీరుతుంది శౌర్య.
ఒప్పుకోకపోతే పెళ్లి జరగదు. ఆహా, మొత్తానికి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇంత చేసింది తెలుసా నాకు ఆ రామలక్ష్మి? ఇదంతా నా వల్లే కదా సార్, నేను ఆడిన అబద్ధాల వల్లే కదా. మిమ్మల్ని ద్వేషిస్తున్నట్టయితే మీ బాధను చూడగలను, కానీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఇలా చూడలేకపోతున్నాను సార్. నేను ఇప్పుడే వెళ్ళి నిజాలు చెప్పేసి రానా సార్? అస్మిత వద్దు. అమ్మయ్యా, వద్దన్నాడు. ఎందుకు సార్? మా పెళ్లి కావాలని నిర్ణయించిన ముహూర్తానికే వాళ్ళ బావ సీనుతో పెళ్లి చేసుకుంటుంది. వాట్? అవును. ఆ విషయం తెలుసుకున్న తర్వాత తన మీదున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది అస్మిత. నమ్మకం లేని తన ప్రేమ కన్నా నా మీద నువ్వు చూపించే ప్రేమే గొప్పదనిపించింది. అస్మిత, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? విల్ యూ మ్యారీ మీ? సార్? అవును అస్మిత. సార్, మీరు అంటుంది నిజమేనా? అవును అస్మిత. నాతో 7 అడుగులు నడుస్తావా? కళ్ళు మూసుకొని నడుస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ సార్. అస్మిత, మన పెళ్లి రేపే జరగాలి అస్మిత. రేపా? ఇది నా లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. మన మ్యారేజ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. మరి ఇంత సడన్ గానా? తప్పదు. ఎందుకంటే రామలక్ష్మి వాళ్ళ బావని చేసుకుంటున్న రోజే అదే ముహూర్తానికి నీకు నాకు పెళ్లి జరిగిపోవాలి. డన్ సార్, నేను రెడీ. మరి మీ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను సార్. థ్యాంక్ యూ అస్మిత. రామలక్ష్మి, ఏంటది? ఇది లాలీపాప్ బావా, మా నాన్న కూడా ఇచ్చాడు. బాగుందా? ఓ, భలే ఉంది. చాలా బాగుంది బావా. నేను కూడా మా నాన్న అడిగి తెచ్చుకుంటానులే. మ్మ్. నేను తెచ్చుకున్నా. అదేంటి బావా? చింతపండు లాలిపప్పు. హా? అది అడిగితే మా నాన్న ఇదిచ్చాడు. తీయగా ఉంటుందా? ఆ, పుల్లగా ఉంది. హే, తీయగా ఉంది. నీకు నాకు పెళ్ళేంటి? ఛీ!
రండి సార్, మీకు కావాల్సిన ఎదవను చూపిస్తాను. పద. రేయ్, ఆ? ఏంట్రా ఇది? తిరుమల కొండ మీదకి ఎక్కడానికి కూడా ఇంత కష్టపడలేదురా. వాడిని కలవడానికి ఇంత కష్టపడాలా? సార్, దేవుడి దర్శనం దొరకడం చాలా ఈజీ సార్, కానీ ఇట్లాంటి ఎదవల్ని కలుసుకోవడం చాలా కష్టం. మీరు రండి. సరే పద. ఆ. సార్, వాడిక్కడే దాక్కుని ఉంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, త్వరగా రా. ప్రభాస్, రే ప్రభాస్, ఒరేయ్ ప్రభాస్, ఒరేయ్ ప్రభాస్, రేయ్ భయపడికిరా, నేనే. ఎందుకు వచ్చావరా? ఒరే, ఒక పెద్ద పార్టీ తగిలిందిరా. ఈ ఊర్లో అందరికన్నా పెద్ద ఎదవని కలవాలని తిరుగుతూ ఉంటే నిన్ను చూపిద్దామని నేరుగా ఇక్కడికే తీసుకొచ్చాను. ఆ రఘురాం చేతిలో ప్రాణాలు పోకూడదని కలుగులో ఎలకల ఇక్కడ దాక్కుంటే కలవడానికి ఎవరు నువ్వు తీసుకొచ్చావేంట్రా? ఆ డెల్లా రఘురాంకి చెప్తే ఒరే, ఆ రఘురామ్కి ప్రత్యర్థి పార్టీరా వీళ్ళు, చచ్చినా చెప్పరు. ఒరే, క్యాష్ పార్టీరా, డబ్బులు వస్తాయి, రారా రారా బాబు రా. వీళ్ళ దొరికిపోయినా ఏంటి? ఇదిగోండి సార్, వీడు మా ఊరికే కాదు, చుట్టుపక్కల 10 ఊళ్ళకి పేరు మోసిన పెద్ద ఎదవీడు. ఇదేంటి? కట్టేసి కొడతారని భయపడితే కట్ట విసిరాడేంటి? ఈ ఊళ్ళో ఒకడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓహో, అది నేనే అన్న విషయం వీళ్ళకి తెలీదా? వాడెవడో నువ్వు కనిపెట్టి వాడు ఫోటోతో సహా మాకు అప్పచెప్పు. అలాగే అప్పచెప్పిస్తాను, మీరు వెళ్ళండి. ఎలా ఎలా కనుక్కుంటావు? క్లూ ఏం అక్కర్లేదా? ఎందుకు? నాకు తెలుసు కదా. వాట్ వాట్? అదే, ఎవడు చేస్తుంటాడో నాకు తెలుసు. ఇవన్నీ చేసేది ఈ ఊళ్ళో 3-4 మాత్రమే. ఓ, ఎలాగోలా నేను వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేస్తాను. ఈ క్యాచ్లు ప్యాచ్లు పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఆదిత్య, వాడి నెంబర్ ఇవ్వు, టైం సేవ్ అవుతుంది. నోట్ చేసుకో. నాకు చెప్పండి, ఆడి నెంబర్ నేను నోట్ చేసుకుంటాను. ఓకే, 9124. ఈ నెంబరు ఆ బ్లాక్మెయిల్ చేసిన నెంబరు. అరే, ఈ నెంబరు ఈ నెంబర్ని మనం ట్రేస్ చేసి వాడిని పట్టుకుందాం లేరా? నువ్వేం కంగారు పడకు. ఈడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే ఈడి దగ్గరికే వచ్చి డబ్బులు ఇచ్చి ఆ బ్లాక్మెయిల్ చేసిన వాడిని పట్టుకోవచ్చని ఈడికే పనప్ప చెప్పారా? ఈడికంటే పెద్ద ఎదవల్లా ఉన్నారా మీరు. రేయ్, వీలైనంత త్వరగా వాడి గురించి కనుక్కొని మాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే అండి, మీరు వెళ్ళండి. ఆదిత్య, పద. ఓకే.
కన్న కొడుకు పెళ్ళవుతుంటే కనీసం పెళ్లి కొడుకుని కూడా చేయకుండా పరాయి వాళ్ళలా అలా చూస్తున్నారేంటి నాన్న? చూడ్డం తప్ప వేరే ఏమీ చేయలేని పరిస్థితులు తీసుకొస్తున్నావు శౌర్య. నువ్వు చేసుకోబోయేది రామలక్ష్మి అయితే ఆనందంగా ఆడంబరంగా పెళ్లి కొడుకుని చేసేవాడిని. కానీ ఆ రాక్షసి అస్మితని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. నా చేతులతో ఈ పెళ్ళే కాదు, పెళ్లి కొడుకుని కూడా చేయనివ్వరా. అందుకు మా మనసు ఒప్పుకోవడం లేదు. ఇదెలా సాధ్యమవుతుంది అర్జా నీకు? ఏంటి? నువ్వు ప్రేమించిన బాబుతో నా పెళ్లి చేస్తున్నారు వీళ్ళు. నువ్వేమో ఏకంగా నన్ను పెళ్లికి రెడీ చేస్తున్నావే, నీకేం బాధ లేదా? బాధ ఎందుకు? నువ్వు ప్రేమించిన అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు కదా. ప్రేమ ఉంటే బాధ ఉండేదేమో. ప్రేమే చచ్చిపోయినప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుంది? అబద్ధంతో నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు ఆద్య. నన్ను నువ్వు మోసం చేయలేవు. నేనేమి అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. నువ్వు చెప్పే నిజంలోని నిజం లేదు అంటున్నాను. నేను ప్రేమించాను ఆద్య. నా మనసు ముక్కలైంది. అంత మాత్రం చేత బాధ లేదని నేను నీలాగే అంటే అది అబద్ధం అవుతుంది. నాకు తెలిసి ప్రేమకి పుట్టుక మాత్రమే ఉంటుంది ఆద్య, చావు ఉండదు. మనం చచ్చినా సరే ప్రేమ బ్రతికే ఉంటుంది తెలుసా. మనం బ్రతుకున్నంత వరకు ఈ ముక్కలైన ప్రేమ మనల్ని చిత్రవధ చేస్తూనే ఉంటుంది. అయ్యో, అమ్మో అమ్మో. వదినా, నీ మొహంలో మళ్ళీ ఎన్నాళ్ళకి వెలుగు చూస్తున్నాను వదినా.
ఆ వెలుగంతా ఈ బంగారం చలువే. మా ఆయనకి మందు సీసాలు చూస్తే వెలుగొస్తుంది, నాకు ఈ బంగారం చూస్తే వెలుగొస్తుంది. ఎన్నాళ్ళైందో ఇంత బంగారం చూసి. ఇదంతా నాదే. అదేంటోదినా, ఇవి రామలక్ష్మికి అలంకరించమని జానకకి ఇచ్చింది కదా, ఇవి రామలక్ష్మివి కదా. రామలక్ష్మి నా కోడలు కాబోతోంది కదా. పెళ్లి వరకే ఇవి రామవి, పెళ్ళయిన తర్వాత నావే కదా. ఓ, ఆ ముదనష్టపు చారు వల్ల పోగొట్టుకున్న బంగారం అంతా ఒక్క దెబ్బతో పోగైపోయింది చూసావా.